నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. రాసుల వైజ్ గా కూడా వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారండి. ఒక మంచి సబ్జెక్ట్ ఇది డెఫినెట్ గా. నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ద వే యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అనేది. అండ్ డెఫినెట్ గా మార్పులు చేసుకుని అద్భుతమైనటువంటి మీ క్లయింట్స్ కి ఎంతో మందికి ఇట్లా మీరు రెమెడీస్ ఇవ్వటం చెప్పడం జరుగుతూ ఉంటుంది కదా సార్. అది ప్రేక్షకులకు కూడా తెలియజేస్తున్నారు. అందుకు ముందుగానే కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేషరాశి గురించి ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు. ఏ దిక్కులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి అనేది చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ వృషభ రాశి వీళ్ళు ఎలా ఉండాలండి? ఏ దిక్కులో కాస్త జాగ్రత్తగా ఉండాలనుకోవచ్చు? తప్పకుండా. ఎందుకంటే వృషభ రాశి అంటే ఇందాక మనం ఏదైతే మేష రాశికి బాగా చూసుకోవాల్సిన దక్షిణం అని చెప్పామో, వృషభ రాశి వాళ్ళు కొద్దిగా పాడు చేసుకునే పర్వాలేదు దక్షిణం. పాడు చేసుకున్నా పర్వాలేదా? ఎందుకని అంటే కనుక వృషభ రాశి వాళ్ళు జనరల్ గా ఏంటంటే కొద్దిగా మెహర్బానికి పోయో ఆడంబరాలకు పోయో కొద్దిగా ఖర్చులు ఎక్కువ పెడతారు. సో ఎందుకంటే వాళ్ళకి శుక్రుడు అధిపతి అవటం వల్ల ఏంటంటే భౌతిక సుఖాల మీద కొద్దిగా కోరికలు ఎక్కువ ఉండటం అనేది సహజం ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ సుఖాల కోసం అయితేనేమి, ఆడంబరాల కోసం అయితేనేమి ఖర్చు పెట్టడం అనేది, అంటే వాళ్ళు ఒక పూజ చేసినా కూడా 10 మందిని తెలిసి వాళ్ళ యొక్క మెహర్బాన్ని చూపించుకోవాలని అంటే ఎక్కడక్కడ కొంత ఖర్చుని వేస్ట్ చేయటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ వృషభ రాశి ఒకటి, తులారాశి ఒకటి, రెండిటికి శుక్రుడు అధిపతి అవుతాడు కదా. కానీ జనరల్ గా వీళ్ళకి ఏంటంటే భార్యాభర్తల రిలేషన్స్ లో కూడా కొంత ఏవో రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఎంత వీళ్ళు జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా థర్డ్ పార్టీల ప్రమేయం వల్ల కూడా ఎక్కువ దెబ్బలాడుకునే రాశుల్లో ఈ వృషభ రాశి ఒకటి, తర్వాత తులారాశి కూడా ఉండటం అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుతున్నది వృషభ రాశి కాబట్టి, ఈ వృషభ రాశికి ఈ రెండిటికి అంటే ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఖర్చుకి కానీ, భార్యాభర్తల రిలేషన్ కానీ, ఈ రెండిటికి సంబంధించిన వాడు కుజుడు అవుతున్నాడు. సో ఇక్కడ దక్షిణంలో గనక ఖచ్చితంగా అంటే ఇక్కడ బరువులు అనేది దక్షిణంలో పెట్టుకోవటం వల్ల ఆ ఖర్చులు తగ్గటం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కుజుడు ఎలా అవుతున్నాడండి వీళ్ళకి? అంటే వృషభ రాశికి మరి మేషం అనేది వ్యయం అవుతుంది. తర్వాత వచ్చేప్పటికి 7వది వృశ్చికం అవుతుంది కదా. సో అందుకని కుజుడు అవుతాడు. సో లగ్నాలు తెలిసిన వాళ్ళకి లగ్నాలకైనా అంతేగా. రాశులు జనరల్ గా ఎక్కువ మంది తెలిస్తే లగ్నాలైనా కొద్ది మందికి తెలుస్తుంది. సరే మనం లగ్నమైనా సరే రాశి అయినా సరే, బట్ వ్యయాధిపతి అయితే కుజుడు అవుతాడు. మరి చంద్రుడి నుంచి కూడా చూసే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది కదా. సో అది అందుకని మనం ఎలా చూసుకున్నప్పటికీ కూడా వ్యయాధిపతి తర్వాత సప్తమాధిపతి. సో అక్కడ రిలేషన్స్ బాగుండాలి అంటే కనుక వీళ్ళకి కుజుడు పరిపూర్ణ శుభుడు కాదు. అందుకని దక్షిణాన్ని పాటు చేయొచ్చు, పర్వాలేదు. సో అందుకని దక్షిణంలో మనం ఏదైనా సరే కొద్దిగా బరువులు లాంటివి ఇలాంటివి పెట్టచ్చు. తర్వాత బాగా చూసుకోవాల్సింది ఏంటంటే తూర్పు మటుకు వీళ్ళకి బాగా ఉపయోగం ఉంటుంది. తర్వాత ఉత్తరం ఒకటి, అంటే ఈ తూర్పు ఉత్తరం పెరిగేది వీళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళు పై స్థాయికి వెళ్ళిపోయి పడిపోయేది కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇల్లులు కొంటారు, మళ్ళీ అమ్మేసుకునే పరిస్థితులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అందుకని ఇక్కడ తూర్పు అనేప్పటికీ సూర్యుడు అధిపతి అవుతాడు, వీళ్ళకి చతుర్థాధిపతి అవుతాడు. అందుకని తూర్పులో సాధ్యమైనంత వరకు కూడా బరువులు ఎక్కువ పెట్టకుండా ఉండాలి. తర్వాత ఉత్తరంలో కూడా బరువులు ఎక్కువ అలాగో జనరల్గా పెట్టం. కానీ ఈ ఉత్తరంలోకి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే పెట్టుకోగలిగితే, మనం ఈ బ్యాంబూ వృక్షం అని చిన్న అమ్ముతారు ఇప్పుడు మనకి. అది ఖచ్చితంగా వీళ్ళు ఉత్తరంలో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా సంపద బాగుంటది. సో అది చిన్న మార్పు ఆ రకంగా చేయొచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరికైనా ఈ ఆక్వేరియంస్ మనం పెంచుకునేది కొంత ఇష్టం ఉందనుకోండి, వీళ్ళు అది ఉత్తరంలో పెట్టుకోవాలి. ఆ రకంగా చేసినా కూడా ఖచ్చితంగా మేలు జరగటం అనేది ఉంటుంది. ఇక పడమర అనేది వీళ్ళకి ఏంటంటే కొద్దిగా మీడియం
పడమరలో మరీ ఎక్కువ బరువులు పెట్టకూడదు. అంటే ఇందాక వాళ్ళకి మనము మేషరాశి వాళ్ళకి పడమర అన్నాం కదా, వీళ్ళు దక్షిణంలో పెట్టుకుని పడమరని కొద్దిగా లూజ్ ఉంచాలి. ఎందుకంటే వీళ్ళకి భాగ్యాధిపతి రాజ్యాధిపతి కూడా శని అవుతాడు. సో అందుకని శుక్రుడికి పైగా మిత్రుడు అవుతున్నాడు. అందుకని ఇక్కడ వీళ్ళు పడమరలో ఎక్కువ పెట్టకూడదు. పడమరలో సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ బరువులు లేకుండా చూసుకోవాలి. పడమరలో మనకి నైరుతిలో మళ్ళీ పెట్టుకోవచ్చు, కానీ ఎగ్జాక్ట్ పడమరలో వీళ్ళు బరువులు పెట్టకుండా ఉండాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు పడమరలో మళ్ళీ బ్లూ కలర్ లైట్ పెట్టినా కానీ ఇక్కడ ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. తర్వాత ఒకవేళ పడమరలో గనక కిటికీలు ఉంటే గనక వీళ్ళకి, అంటే ఎవరైతే మన రాసులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ పడమరలో కిటికీలు ఉంటే వాటి ముయ్యొద్దు, తెరవాలి. తెరిస్తేనే వీళ్ళ యొక్క అదృష్టం పెరగటం అనేది ఉంటుంది. సో కొంతమంది మూసేయటం, కిటికీలు ఉన్నా అన్ని తెరిచి పెట్టుకోరు ఇవాళ రోజులు ముఖ్యంగా. కానీ వీళ్ళు కనీసం ఒకవేళ రోజంతా తెచ్చుకునే ఉద్దేశం లేకపోయినా కూడా ప్రతిరోజు సూర్యోదయం అయ్యాక కాసేపు, సూర్యాస్తమానికి కాసేపు ముందు గనక వీళ్ళు పడమరలో ఏదైనా కిటికీ కానీ ద్వారం కానీ ఉంటే అవి కాసేపు తెరిచి పెట్టుకుంటే గనక ఖచ్చితంగా మార్పులు వీళ్ళు గమనించగలుగుతారు. సో మంచి ఉండేది ఉంటుంది. ఆ రకంగా కూడా చేయొచ్చు. తర్వాత వచ్చేప్పటికి ఇందాక మనం చెప్పాం దక్షిణంలో ఏదైనా సరే వీళ్ళకి అంత మంచిది కాదు అని చెప్పి. సో ఈ దక్షిణంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే దొరికితే ఒక ఆంజనేయుడు, అంటే ఇష్టమైతే, దొరికితే కాదు ఇష్టమైన వాళ్ళు ఆంజనేయుడు ఏదైనా సరే అక్కడ దక్షిణంలో బొమ్మ పెట్టాలి. ఆంజనేయుడు అది కూడా సింధూరం కలర్ లో ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు మనకి దేవుళ్ళు అంటేనే ఇష్టం కాదు, లేదు మనకి ప్రత్యేకంగా వాటి మీద అనురక్తి ఆసక్తి లేదు అనుకుంటే గనక ఆ దక్షిణలో ఏదైనా సరే ఒక మెటల్, అది ఎలాంటి అలంకారం అయినా పర్వాలేదు, డెకరేటివ్ పీస్, అది ఎనీ టైప్ ఆఫ్ మెటల్. సో అలాంటిది పెడితే మనకి ఖచ్చితంగా ఈ భార్యాభర్తల రిలేషన్స్ బాగుంటమే కాకుండా ఈ ఆకస్మిక ఖర్చుల నుంచి తప్పించుకోగలగటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా వృషభ రాశి వాళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఈ వాస్తు మేలు చేయటం అనేది ఉంటుంది. చిన్న చిన్న మార్పులు. అది తర్వాత మనం ఏంటంటే ఈ తూర్పు ఆగ్నేయంలోనే మనకి ఎప్పుడు కూడా జనరల్ గా వంటశాలలు ఉంటాయి. అయితే వీళ్ళు తూర్పు ముఖంగా నిలబడకుండా కొద్దిగా దక్షిణ ముఖంగా పేస్ట్ చేసి వండితే గనక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో ఆ చిన్న మార్పు చేసుకున్నాక చాలు. అయితే ఇప్పుడు ఆగ్నేయంలో వంట కాకుండా ఒకవేళ దక్షిణంలో ఎవరైనా చూసినా అదేమిటి తూర్పు వైపుకి తిరిగిలేరు ఇట్లాంటివో శంకలు పెట్టేస్తూ ఉంటారు, అలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఇట్లాంటివి ఏవో ఉంటాయి. అవును, కానీ ఇక్కడ ఏంటంటే అదే చెప్తున్నారు, ఎప్పుడైనా సరే మనము భయం వల్లే ఎక్కువ ఇబ్బంది పెడతాం అనేది ఉంటుంది. అందుకే చిన్నప్పుడు ఆ కథలు చదువుతాం, బ్రాహ్మణుడు వెళ్తుంటే మేక అంటే మేకని, పులి అంటే పులి అని, ఇలాగా ఆ చివరికి అటు ఇటు కాకుండా చేస్తాం. సో అలా కాదు, నమ్మటం అనేది అంటే ఇక్కడ ఎప్పుడు కూడా నేను అనేది మూఢత్వాన్ని ఎప్పుడు బోధించడం అనేది నా పద్ధతి కాదు. సో తార్కికత, సో ఈ తార్కికత అనేది ఎప్పుడు వస్తుంది, మనం బాగా పరిశోధన చేశాక వస్తుంది. సో నేను అనేది ఏమంటాము తిమ్మిని బమ్మి చేయట్లా, ఉన్న నిజం చెప్పి ఫ్యాక్ట్ చెప్పడానికి చూస్తున్నాను. ఉపయోగం రైట్. సో అలా ఇక్కడ మనకి ఖచ్చితంగా నేను చెప్పింది జాతక పరంగా ఎవరైనా తప్పు అంటే కనుక నా తప్పు ఉంటుంది. సో చెప్తున్నా నేను. సో దాని ప్రకారం అందరికి కామన్ వాస్తు అలా చెప్తాం. సో కొంతమంది ఇళ్ళల్లో మరి చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా బాగుపడ్డారు, ఇంత తప్పు ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు వాస్తు నమ్మని వాళ్ళు ఆయనకి అందం ప్రధానంగా ఇచ్చి ఆయనకి ఎలా వీలైతే అలా ఆ రకమైన సౌలభ్యంగా కట్టుకోవటం అనేది. అయినా కూడా మరి వాళ్ళు కోటలో పడిగెత్తే వాళ్ళు ఉన్నారు కదా, ఎలా అంటే అది ఆయనకు పడింది. సో నేను అందుకని ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒకటే ఉండదు, మీరు నన్ను చెప్తున్నారు. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి వాళ్ళు వాస్తు పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.